భూమి సెంటర్లో ఉన్నటువంటి ఈ లావా తన పరిధిని పెంచుకోవడం లేదు. దాన్ని అంటుకొని టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయి. వన్స్ అపాన్ ఎ టైం మన భూమండలం అంతా ఉండింది గోండ్వానా ల్యాండ్ అనే ఒక ఏక ఖండం. ఆ ఖండం సెంటర్ స్పాట్ లో మొదట పుట్టిన భాష, మాట్లాడుతున్న ప్రజలు, సంస్కృతం. ఎప్పుడైతే ఈ గోండ్వానా ల్యాండ్ ఏ ఉల్కాపాతానికో అనేక ఖండాలుగా ఖండించబడిందో, వన్ టెక్టానిక్ ప్లేట్ అనేక ముక్కలుగా అయింది. ఆ ముక్కలు వేగంగా కదిలినాయి. ఈ మార్పు మన కళ్ళకు అంత ఈజీగా కనపడదు. కారణం కోట్ల సంవత్సరాలకు ఈ ఖండాలు మునిగిపోవడం, కొత్త ఖండాలు పైకి తేలడం. అంటే అది భూమి రెస్పిరేషన్. ఈ సముద్రాన్ని కూడా కలిగి ఉన్నటువంటి టెక్టానిక్ ప్లేట్ కొన్ని వేల కిలోమీటర్ల కఠిన శిల, దానిపైన ఈ సముద్రాలు సమస్తము తేలియాడుతాయి. అక్కడ ఈ భూమి ఆ రెస్పిరేషన్ మటుకు తను ఎంత చేయాలనో అంత చేస్తాను. మనకు ఎట్లయితే కొంచెం అనీజీ కదిలినప్పుడు గట్టిగా వాయువును వదిలినట్లు ఆ ప్రెషర్ కేంద్రకం, ఆ కేంద్రకంలో శక్తి పెరిగిపోయినప్పుడు ఈ అగ్నిపర్వతాల రూపకంగా బయటకు వచ్చేస్తుంది.